హలో అండి. అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మీరందరూ ఏ స్పెషల్ చేశారు? మన ఇంట్లో అయితే రాగి ముద్ద, అట్లనే కోడికూర కాంబినేషన్. నాటుకోడి అయితే దొరకలేదు, కానీ ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టి చేశాను, అద్దుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి కదా. సో ఫస్ట్ ముద్ద మీకేనండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రాగులు రాగిపిండి అంటేనే ఎన్నో పోషకాలతో నిండిన ఔషధగానే అని నాకు అనిపిస్తుంది. సో ఎముకలకు కూడా పుష్టిగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా ఈ విధంగా చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది మనకి. సండే వచ్చిందంటే మనకి నల్ల కవర్ చూస్తేనే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదా. సో నేనైతే ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకుని కర్రీ కోసం అయితే మొదలు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని సరిపోయినంత ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవన్నీ వేసేసి మంచిగా దోరగా వేపేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి. సో చికెన్ అంటేనే ప్రోటీన్, ఇంకా మనకి రాగుల్లో చాలా పోషకాలు ఉంటాయి. అన్నీ కలిపి మనం ఒక్కసారి తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది మనకి. ఈ రాగి ముద్దతో పాటు రకరకాలుగా తీసుకుంటారు. పప్పుతో తినచ్చు, ఇంకా గోంగూరతో తినచ్చు. మా అత్తగారు ఊరు సైడ్ అయితే పల్లీలతో చట్నీ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది రాగి ముద్దకి కాంబినేషను. సో ఇప్పుడైతే మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం మగ్గిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు వేసినా కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకుంటాను. సో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఏ మసాలాలు వాడినా కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా. ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అవే కదా మనకి హెల్తీ. ఇంట్లో చేసుకోవడం కన్నా ఇంకేముంటుంది చెప్పండి. సో చికెన్ అంతా వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, అట్లనే ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే మనకి వాటర్ వచ్చేస్తాయి. గ్రేవీ కోసం చాలామంది టమాటో వాడతారు, కానీ నాకైతే చికెన్లో టమాటా వాడడానికి ఇష్టం ఉండదు. మటన్లో అయితే వేసుకుంటా, కానీ ఎందుకో తెలీదు చికెన్లో వేస్తే కొంచెం తీపి వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. నాకు ఎందుకో నచ్చదు. ఉప్పులు కారాలు సమపాలల్లో వేసుకుంటే ఇంకా మనకి ఏం అవసరం లేదు. ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది, చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. సో దీనికోసం పెరుగులో కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టడం అలా ఏం చేయని అవసరం లేదు, మంచిగా వస్తుందన్నమాట గ్రేవీ. ఈ స్టేజ్లో నేనైతే రుచికి సరిపోయినంత కారం, ధనియాల పొడి, అట్లనే గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని అంతా చక్కగా కలిపేసేసి సరిపోయినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఒక 10 నిమిషాల రెడీ అయిపోతుంది కర్రీ అయితే. సో చక్కగా ఈ విధంగా అంతా కలిసేలా మసాలాలన్నీ కలిపేసుకొని, మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవద్దు, మనకి సరిపోయినంత వరకే వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎంత కలర్ఫుల్గా చూస్తుంటే నాకు ఇలానే ఒక ముక్క తినేసేయాలి అనిపిస్తుంది, అంత బాగుంది. సో ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసేసి మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించి మీకు చూపిస్తాను. రాగి ముద్దకి ఇలా నాన్ వెజ్ కర్రీసే కాకుండా పప్పున్న, గోంగూరున్న చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. పప్పు అయితే చారుగా ఉండాలి. సో ఇలా మీకు తుకుతుక అని ఉడుకుతున్నప్పుడు ఎంతమందికి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, నూనె కూడా సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకో సైడ్ బియ్యం నానబెట్టుకున్నాను రాగి ముద్ద కోసం. దాంట్లో కొంచెం ఉప్పు, అట్లనే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. వాటర్ కానీ మనకి తక్కువ అనిపిస్తే, నేనైతే కొలత ప్రకారం ఏం చేయలేదండి, నార్మల్గా వేసుకున్నా. నాకైతే కొంచెం వాటర్ తక్కువ అనిపించి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మెతుకు పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు. మీకు మరీ మెత్తగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడైతే పప్పు గుత్తి పెట్టి కొంచెం మెదిపేసుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. నాకు కొంచెం పలుకుగా తగులుతుంటే ఇష్టం, అందుకని అలా ఉంచేసుకున్నాను. మీరు మరీ మెత్తగా కావాలంటే చేసుకోవచ్చు. ఇంకొంచెం సేపు పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి వేసుకుంటున్నాను. ఒక 3 గుప్పెళ్ళు అయితే వేసుకున్నాను. మీకు సరిపోయినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే
అంతకి నాకైతే నచ్చదు. మీరు కావాలంటే ఉట్టి పిండితో కూడా చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే ఉట్టి పిండితో చేసుకుంటే ఇంకా మంచిది. సో పిండి ఎక్కువ వేసుకుంటే నేను అంతగా ఇష్టపడను, అందుకనే కొంచెం రైస్ ఎక్కువ ఉండేలా చూసుకొని పిండి తక్కువ వేసుకున్నా. మీకు కావాలి అంటే పిండి ఎక్కువ వేసుకొని రైస్ అనేది తక్కువ చేసుకోండి. నేను తీసుకున్నదైతే ఒక గిద్ద బియ్యము, అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత బియ్యము. మీరు కావాలి అంటే కానీ దాంట్లో హాఫ్ తీసుకొని, ఇప్పుడు నేను 3 గుప్పిళ్ళు వేసుకున్నాను కదా, దానికి బదులు 6 గుప్పిళ్ళు వేసుకోవచ్చు. సో నాకు ఇలా ఇష్టం కాబట్టి, మా ఇంట్లో కూడా ఇలానే ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాము. నేనైతే కిందకి దించేసుకొని బాగా పప్పు గుద్దితో రుబ్బేసుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవడానికి నేనైతే వేడి పట్టలేను, అందుకని గిన్నెలో వేసుకుని కలుపుకుంటున్నాను. వేడి పట్టే వాళ్ళైతే కొంచెం నీళ్ళు పక్కన పెట్టేసుకొని చేత్తోనే చుట్టేసుకోవచ్చు. గిన్నెలో ఫస్ట్ నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, దాంతోపాటు ముద్ద అనేది గిన్నెకి అంటకుండా ఉంటుందని వేసుకున్నాను. సో అలా వేసేసుకొని ఈ విధంగా ముద్ద చేసుకొని మనం ఏవైతే కూర చేసుకున్నామో ఆ కూర వడ్డించుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈరోజు ఫుడ్డే చాలా యమ్మీ ఉంటుంది అని అనుకుంటే, దాంతోపాటు మన భోజనం ఈరోజు వడ్డించుకునేది అయితే అరిటాకులో ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అయిపోతుంది. మనం చేసుకున్న ముద్దలో ఇలా చికెన్ కర్రీ వేసేసుకొని ఇప్పుడైతే సర్వ్ చేసేస్తున్నా. మన ఇంటికైతే భోజనానికి వచ్చేసేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలానే మీ కంటిన్యూ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఇంకా మంచి మంచి వంట వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు మీరు ఈ సండే ఏం స్పెషల్స్ చేశారు కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.